దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం హోషేయ గ్రంథం 14:5. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతను కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి పొందును. లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. చూడండి, పరిశుద్ధుడైన దేవుడు ఏ కాల సమయమందు తన ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు వాక్యం ద్వారా. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు కూడా దేవుడు మనకి వినిపిస్తూ ఉంటున్నారు. ఆయన యొక్క వాక్యం ద్వారా ప్రభు నీతో ఏమైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ యొక్క మాటలు బట్టి నీ జీవితాన్ని కట్టుకోవాలి, సరిచేసుకోవాలి. ఏదైతే వదిలిపెట్టమని చెబుతున్నాడో అది వదిలిపెట్టాలి. ఎలాగా జీవించమని దేవుడు ఆ వాక్యాన్ని ఇస్తున్నారో ఆ వాక్య ప్రకారం నీ జీవితాన్ని కట్టుకోవాలి. అయితే దేవుని యొక్క వాక్యము దివారాత్రములు ధ్యానించాలని ప్రభు మనకు తెలియచేశారు. దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రం ధ్యానించుట ద్వారా ఆ యొక్క వాక్యం మన హృదయం తలంపుల్లోనికి వెళ్ళి మనం శోధిస్తుంది. మనలో ఉన్న చీకటి, లోకం, పాపం, వ్యసనం అంతా తొలగిస్తుంది. మన హృదయంలో అశాంతిని తొలగి శాంతిని కలిగచేస్తుంది. దేవుని యొక్క వాక్యం మనం ధ్యానిస్తున్నప్పుడు బలము, ధైర్యము, సంతోషం, సమాధానం, సమృద్ధి ప్రతి ఒక్కటి కూడా మనం పొందుకోగలుగుతాం. దేవుని యొక్క వాక్యం మనల్ని ఎంతో గొప్పగా జీవింపచేసి ముందుకు నడిపిస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మానక మీరు ధ్యానించేవారిగా ఉండండి. దేవుడు వాక్యం ద్వారా ఏదైతే వాగ్దానములు ఇచ్చి తన ప్రజలతో మాట్లాడుతూ ఉంటున్నారో ఆ వాగ్దానం నెత్తిపట్టి ప్రార్థించినప్పుడు ఆ వాగ్దానాల నెరవేర్పు మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు. అయితే చెట్టుకు మంచు ఎలాగా ఉంటుందో అలాగా ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడి ఆయన కొరకు జీవిస్తున్నటువంటి వారికి ఆయన ఎంతో గొప్పగా తోడుగా ఉండే రీతిగా నడిపిస్తారు. వారి యొక్క సౌందర్యము, వారి యొక్క సొగసు, అలాగే వారికి బలమునిచ్చి వారికి నెమ్మదినిచ్చి దేవుడు ఎంతో గొప్పగా వారిని నడిపిస్తారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం వినటం మట్టుకే కాదు, కానీ ఆ వాక్య ప్రకారం మీరు చేయువారుగా ఉండండి. ఆ దేవుని యొక్క మహిమను మీ జీవితంలో మీరు చూస్తారు. దేవుడు ఆ వాక్యం ద్వారా నిన్ను జీవించమన్నట్టుగా నువ్వు జీవించినప్పుడు దేవుని యొక్క కృప, దీవెన నువ్వు సమృద్ధిగా పొందుకుంటావు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క మాటలు వింటున్న ఈ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, బలపరచండి. వారికి వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారిని వారి పిల్లల్ని పోషించండి. నీ కృపతో నీ దయతో వారిని నింపండి దేవా. అయా నీ సహాయం, నీ సన్నిధి వారి కుటుంబాల్లో సమృద్ధిగా కలుగు చేయండి ప్రభా. అయ్యా ఎలాంటి బాధల్లో, ఇబ్బందులు, అవమానాల్లో అయ్యా తండ్రి నాని కుటుంబాల్లో భర్తలు సరిగా లేక, పిల్లలు సరిగా లేక, భార్య సరిగా లేక అయ్యా ఎవరెవరు ఏ రీతిగా తండ్రి ఇబ్బందులు పడుతున్నారో నువ్వు చూస్తున్నావు తండ్రి. ఆ బిడ్డలకు నాయనా తండ్రి సమాధానం, స్వస్థత, నెమ్మదిని దయచేయండి. అయ్యా వారింటి వారిని పట్టి పీడిస్తున్న వ్యసనములను అగ్నిలో కాల్చివేసి అయ్యా చెట్టుకు మంచి ఉన్నట్లుగా నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి ప్రతి విషయం అందు సహాయం చేయమని, ఇద్దరమంతా మీరే కాచి కాపాడమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.